మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు ఆదివారం, మన కదంబమాల కథల వారం. మరి కథలోకి వెళ్ళే ముందు కథలు, పాటలు, ఆటలు, డ్యాన్సులు, స్కిట్స్ ఇలా ఎన్నో రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్న మా కదంబమాల కార్యక్రమాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ. ఈరోజు కథ పేరు అదే నేనైతేనా. మరి కథలోకి వెడదామా? ఇది ఎలా ఉంది? ఈ చీర చూడండి, కొత్తగా వచ్చాయి ఈ టైపు. బాగుందనిపించింది నాకు, అందుకే తీసుకున్నా. బజార్ నుండి తీసుకొచ్చిన చీరల్ని భర్తకు చూపిస్తూ చెబుతోంది రేణుక. అక్కడే ఉన్న ఆమె మరిది కల్పించుకుని వాటి ధరలు అడుగుతూ, ఈ చీర ఫలానా కలర్ అయితే బాగుండేది, ఈ చీరకి బార్డర్ అలా ఉంటే బాగుండేది, అదే నేనైతేనా ఇంతకంటే తక్కువ ధరకి తీసుకునేవాడిని మనోళ్ళో. మొన్న చెల్లాయి వచ్చినప్పుడు నేను కొనిపెట్టిన చీర భలే ఉందన్నారు అందరూ. ఈ రకంగా ఆడంగిలాగా డబ్బా కొట్టడం మొదలెట్టాడు రేణుక మరిది రమేష్. ఆ చెల్లాయికి కొన్న చీర చూసింది రేణుక. బాగుండడం కాదు కదా, మామూలుగా కూడా లేదు. సాధారణంగా గొప్పలు, అతిశయాలు చెప్పుకునేవాళ్ళు ఆడవాళ్లలో ఉంటారనుకుంటారు, కానీ రమేష్ లాంటి వాళ్ళని చూస్తే ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది. రమేష్ తన గురించి తాను చాలా ఎక్కువ అంచనాతో ఉంటాడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అయినట్టు, తను ఏం మాట్లాడినా, ఏం చేసినా, తన బిహేవియర్ మొత్తంగా తనే ఒక సంథింగ్ స్పెషల్ అయినట్టు ఉంటాయి అతని మాటలు. ఎవరైనా చెప్పినా వెంటనే అదే నేనైతేనా అని డబ్బా వాయిస్తూ ఉంటాడు, అవతల వాళ్ళని తీసి పారేస్తూ. అతగాడి ఈ రకమైన ధోరణి తన భర్త కూడా తమ్ముడు చాలా మేధావి, సంథింగ్ స్పెషల్ అంటున్నట్టు మాట్లాడడం చూస్తుంటే రేణుకకి చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. రమేష్ మనస్తత్వం సుపీరియారిటీనే కాక, ఇంకా చెప్పాలంటే అన్నదమ్ములతో సహా ఎవరి సామర్థ్యాన్ని ఒప్పుకొని సంకుచిత మనస్తత్వం. రామానికి ఇంకో తమ్ముడు రామచంద్ర, చెల్లెలు రాజేశ్వరి కూడా ఉన్నారు. చెల్లెలు రాజేశ్వరి వాళ్ళు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అవుతున్నారు. దాని యొక్క నిర్వహణ, సరుకులు, బట్టలు, రిటర్న్ గిఫ్ట్స్, వంటలు మొదలైన బాధ్యతలను ఒకే ఊళ్ళో ఉండటం వలన చిన్నన్న సమర్థత మీద నమ్మకంతో అయితేనేమి రమేష్కి అప్పచెప్పింది రాజేశ్వరి. అనుభవజ్ఞులైన రామన్ రేణుక దంపతులు ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి బట్టలు పెట్టాలి, ఎవరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, సరుకులు, వంటలు ఏమేం ఎంతంత చేయించాలి ఎస్టిమేట్ చేసి సవిస్తరంగా పేపర్స్ మీద రాసి నిర్వహించే రమేష్కి ముందుగానే అందజేశారు. గృహప్రవేశానికి 2 రోజుల ముందుగానే దగ్గర కుటుంబ సభ్యులు రాజేశ్వరి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చుని సరదాగా కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉండగా రమేష్ తన ధోరణిలో కబుర్లు మొదలుపెట్టాడు. తమ బంధువుల్లో జరిగిన పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు మొదలైన ఫంక్షన్స్ నిర్వహణలో వారు ఎలా ఫెయిల్ అయ్యారో అదే నేనైతేనా అంటూ కించిత్ హాస్యాన్ని జోడించి చెప్తున్నాడు. తమాషా ఏమిటంటే రమేష్ మంచి మాటకారి, అందుకని అతని మాటలు ఇంట్రెస్ట్గా వినేలా చెప్పగల నేర్పరి. ఇలా కబుర్లు చెప్తూనే అన్నా తమ్ముడి మీద కూడా సెటైర్ లేస్తున్నాడు, కించిత్ హేళనాత్మకమైన సరదా జోడించి. అతని మాటలకు కొద్దిగా మొహం మార్చుకుని రేణుక కేసు చూసింది రామచంద్ర భార్య మీనాక్షి. చూశావా అన్నట్టు. రమేష్ తత్వం మీనాక్షికి కూడా నచ్చదు. సరే, గృహప్రవేశం రోజు రానే వచ్చింది. రామం దంపతులు చెల్లెలు బావమరిది దగ్గరుండి తంతు నిర్వహింపచేస్తున్నారు, అతిథులని ఆహ్వానిస్తూ. పుట్టింటి కట్నం పెట్టడానికి అవి తీసుకుని రావడానికి గదిలోకి వచ్చింది రేణుక. గబగబా రేణుక దగ్గరికి హడావుడిగా వచ్చింది తోటికోడలు మీనాక్షి.
వంటలు అవి సరిపడా లేవేమో అనిపిస్తోందక్క. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ కూడా అందరికీ సరిపోలా చెప్పింది. అదేమిటి? సరుకులు, వంటలు ఏమేం ఎంతెంత చేయించాలి, తీసుకోవాలని బట్టలు, గిఫ్ట్స్ అన్నీ ఎస్టిమేట్ చేసి సవిస్తరంగా పేపర్స్ మీద రాసి ఇచ్చామే. ఆశ్చర్యంగా అంది రేణు. మీ ఇన్‌స్ట్రక్షన్స్ ఎందుకు ఫాలో అవుతారక్కా? ఆ పేపర్స్ ఒకసారి చూసి పక్కన పడేశారట. సరుకులు, బట్టలు, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ గీసి గీసి తీసుకోబడ్డాయి. ఫుల్ ఎంక్వైరీలో ఉన్న మీనాక్షి చెప్పింది రేణుకతో. టైం అయిందని రాజేశ్వరికి ఆమె భర్తకి పెట్టాల్సినవి పట్టుకుని బయటికి వెళ్ళింది రేణు. ఆ తంతు ముగించి వెంటనే వంటల దగ్గరికి వచ్చి చూసింది. తర్వాత స్టోర్ రూమ్లోకి కూడా వెళ్ళి చూసింది రేణు. మీనాక్షి చెప్పింది కరెక్టే, అన్నీ తక్కువగానే ఉన్నాయి. వెంటనే ఆన్లైన్లో వస్తువులు తెప్పించింది రేణు. వంట వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి పదార్థాలు ఎక్కువగా చేసే ఏర్పాటు చేసింది. రామచంద్రని, మీనాక్షిని పంపి కొన్ని బట్టలు, రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించింది. మళ్ళీ అందరికీ అన్నీ అందాయో లేదో పర్యవేక్షిస్తూ అంతా సజావుగా జరిగేలా చూసింది. భార్య హడావుడి, నిర్వహణ, తమ్ముడు కబుర్లతో కాలక్షేపం చేయడం అన్నీ నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు రామం. అందరూ అతిథి మర్యాదలు పొంది భోజనాలు బాగున్నాయని మెచ్చుకుంటూ ఒక్కొక్కరు సెలవు తీసుకుంటున్నారు. రాజేశ్వరి దంపతులు, రామన్ దంపతులు అందరికీ వీడ్కోలు చెబుతున్నారు. అలా అతిథుల్ని సాగనంపి రామం, రేణుక లోపలికి వస్తుంటే షామియానా కింద ఉన్న కొద్దిపాటి అతిథుల మధ్యలో కూర్చుని రమేష్ గొప్పలు ఒలికిస్తున్నాడు. అదే నేనైతేనా? అతని మాటల ప్రవాహం సాగిపోతూనే ఉంది.